A journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. శిలువ యొక్క ఛాయలు పాత నిబంధన గ్రంథంలో చూస్తూ, పాత నిబంధన గ్రంథమంతా మనము ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథము ఆది కాండం నుండి మనం ప్రారంభించి ప్రయాణం చేస్తూ శిలువ యొక్క నీడలు, ఛాయలను వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఈ పాత నిబంధన గ్రంథం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే శిలువ దగ్గరికే తీసుకెళ్తుంది. అందుకనే దీని యొక్క టైటిల్ జర్నీ టు ద క్రాస్, శిలువ దగ్గరికి ప్రయాణం. కానీ మనం ప్రారంభించేది న్యూ టెస్ట్మెంట్లో కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి. సో కాబట్టి వాకింగ్ త్రూ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. అబ్రహాము తన యొక్క జీవితంలో నేర్చుకున్నటువంటి గ్రేటెస్ట్ లెసన్ యెహోవా ఈరే. ప్రతి పరిస్థితికి ఒక్కటే నేర్చుకున్నాడు, యెహోవా చూచుకొనును. లే, నీ సొంత ఇంటిని, నీ సొంత గ్రామాన్ని, నీ దేశాన్ని, నీ బంధువులని, నీ ఆస్తులు అంతస్తులు అన్నీ విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఎలా బ్రతుకుతావు? సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్తున్నావు. ఎవరు నిన్ను పోషిస్తారు? ఎవరు నిన్ను చూసుకుంటారు? నీ కుటుంబము సంగతి ఏంటి? యెహోవా ఈరే. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు పిల్లల్ని ఇస్తానని, కుమారుడిని ఇస్తానని. సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. యెహోవా ఈరే. కరువొచ్చింది. యెహోవా ఈరే. శ్రమలొచ్చినాయి. యెహోవా ఈరే. The only greatest lesson Abraham learned and lived entire his life is one thing: Jehovah Jireh. Jehovah Jireh. Now let us move to the mountain of Moriah. Mountain Moriah. Moriah పర్వతం దగ్గరికి మనం గనక వెళ్ళినట్లయితే the greatest test of Abraham. అబ్రహాం యొక్క జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి గ్రేటెస్ట్ టెస్ట్ ఇక్కడ మనం చూస్తాం. ఈ మౌంటైన్, ఇదిగో కల్వరీ మౌంటైన్. 2000 సంవత్సరాల తర్వాత ఇంకొక తండ్రి తన కుమారుని అదే పర్వతం మీద బలి గావించేటటువంటి సంఘటన. ఇవి రెండు గురించి మనం గనక ఆలోచన చేసినట్లయితే ద టేల్ ఆఫ్ 2 మౌంటైన్స్ we see in Genesis, the parallel or a shadow to the Calvary. సిలువకు కల్వరికి సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి మరొక మౌంటైన్, లేకపోతే ఆ మౌంటైన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఐజాక్ వర్సెస్ జీసస్. మొట్టమొదటిగా చూసినట్లయితే ఐజాక్ ఇస్ ద ఓన్లీ సన్ ఆర్ ద బిలవ్డ్ సన్ ఆఫ్ అబ్రహాం. మరి ఇష్మాయిల్ సంగతి ఏంటంటే, ఏమో దేవుడే చెప్పాడు, నీకు ఉన్నటువంటి ఒక్కగానొక కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడని. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు, వాగ్దాన రూపకంగా పుట్టినటువంటి వాడు ఇష్మాయిల్ ఒక్కడే. కాబట్టి దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, ద ఓన్లీ సన్ హూమ్ యూ లవ్. యోహాను సువార్త 3:16 మనం చూస్తాం, ద ఓన్లీ బిగాటెన్ సన్. యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు తండ్రిని దేవుడు పరలోకం నుంచి చెప్తున్నాడు, ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్, మై బిలవర్డ్ సన్, మై ఓన్లీ సన్. ఐజాక్ వర్సెస్ జీసస్. ఇస్సాకును గనుక మనం చూస్తే తనకు తాను బలిగా అర్పించుకొనుటకు, తండ్రి యొక్క చిత్తములో తనను తాను బలిగావించుకొనుటకు, దహన బలిగా అర్పించుకొనుటకు ఆ యొక్క వుడ్ మీదైతే, తను కట్టెల మీదైతే పెట్టి దహన బలిగా అర్పించబోతున్నాడో ఆ వుడ్ని తనే క్యారీ చేసుకుంటూ ఆ పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు. లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ కాల్వరీ హియర్. ఐజాక్ carrying a piece of wood heading towards a mountain where he is going to be sacrificed. And that's what happened at Calvary. అబ్రహాము ఇస్సాకులు కలిసి నడుస్తున్నారట. 3 సార్లు రాస్తుంది, దే ఆర్ వాకింగ్ టుగెదర్. అబ్రహాము ఇస్సాకు కలిసి బయలుదేరారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి కొండ మీదకి వెళ్ళారు. ఇది ఏమి తెలియచేస్తుందంటే, గాడ్ ద ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్
Together, with hand in hand, they worked out our salvation in sacrificing Jesus Christ on Calvary. అయితే ఇక్కడ 3 దినాల ప్రయాణం అయిన తర్వాత వారు ఆ కొండ దగ్గరికెళ్లారు. మూడవ రోజున అబ్రహాం, ఐజాక్ మోరియా పర్వతం దగ్గరికెళ్లి, మూడవ దినాన అబ్రహాము విశ్వాసముతో తన కుమారుని బలిగా అర్పించి, తిరిగి మరలా సజీవుడుగా అతన్ని పొందుకొని, మూడవ దినాన వారిద్దరూ కలిసి తిరిగి ప్రయాణం చేయటం మనం చూస్తాం. ఏమి తెలియచేస్తా ఉందిది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద సిలువ గావించబడిన తర్వాత, బలియాగమైన తర్వాత, మూడవ దినమున ఆయన తిరిగి లేచి సజీవుడుగా అపియర్ అయ్యాడు అందరికి. వాట్ ఎ వండర్‌ఫుల్ షాడో ఆర్ ఎ టైప్ ఆఫ్ ఇట్. బట్ సంథింగ్ డిఫరెంట్ హియర్. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్సాకుకు మాత్రమే టైప్‌గా లేపోతే షాడోగా కనపడట్లేదు కానీ, ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ రామ్, ఆ పొట్టేలు, ఆ యొక్క పొట్టేలు ఏదైతే ఉన్నదో దానికి కూడా క్రీస్తు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ రోజు అబ్రహాము తన యొక్క కత్తి పైకెత్తినప్పుడు, "అబ్రహామా ఆగు" అని చెప్పినటువంటి ఒకాయనున్నాడు పరలోకము నుండి. కానీ ఆ దినమున సిలువ మీద తన కుమారుడినే ఆయన నలగగొట్టేటప్పుడు, ఆయన బలిగావించినప్పుడు, ఆగు అని ఆయన చేయి పట్టుకున్నవాడెవడు లేడు. ఆపగలిగిన వారెవరు కూడా లేరు. ఇక్కడ ఇస్సాకు బలిగా అర్పించబడడానికి అబ్రహాము కత్తి పైకెత్తినప్పుడు, అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బలి అర్పించడానికి అక్కడ గొర్రెపిల్ల కనిపిస్తా ఉంది. లేకపోతే పొట్టేలు కనిపిస్తా ఉంది. ఆ పొట్టేలు, ఆ రామ్ ఏదైతే ఉన్నదో అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజు ఆ టైంకి అబ్రహాము అక్కడికొస్తాడని, ఇస్సాకు స్థానంలో ఆ గొర్రెపిల్ల లేకపోతే ఆ పొట్టేలు వధించబడాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ముందుగానే సిద్ధపరిచాడు. గాడ్ యెట్ అగైన్ ప్రొవైడెడ్ ఎ సాక్రిఫైస్. యెహోవా ఈరే దేవుడు మన దేవుడు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని ఒక టఫ్ జర్నీలో, టఫ్ వేస్‌లో మనల్ని తీసుకెళ్తున్నప్పుడు ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా చెప్పాడు దేవుడు? ఇచ్చిన దేవుడే తిరిగి మరలా నాకు ఎందుకు ఇవ్వమంటున్నాడు? బలి అర్పించమంటున్నాడు. అబ్రహాముకి ఏమీ తెలీదు. ఒక్కటే తెలుసు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు సర్వశక్తి గలవాడు. అయితే గొర్రెపిల్లను అక్కడ సిద్ధపరచకుండానే ఆ పర్వతం మీదకి అబ్రహామును తీసుకొని వెళ్ళలేదు. ఎర్ర సముద్రంలో మార్గమును దేవుడు ముందుగా సిద్ధపరచకుండానే ఇజ్రాయేలు ప్రజలందరిని కూడా దేవుడు అక్కడికి తీసుకొని వెళ్ళలేదు. సమస్య ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ఒకవేళ మనం దేవుని చిత్తంలో దాన్ని ఎదుర్కొంటా ఉంటే, సొల్యూషన్ కూడా అక్కడే ఉంటది. విశ్వాస నేత్రాలతో వెతుకో. ప్రాబ్లమ్‌ను చూస్తూ ఉంటే మనకు సొల్యూషన్ కనపడలేదు. దేవుడు గొర్రెపిల్లను ముందే సిద్ధపరిచే అబ్రహాముని పర్వతం మీద తీసుకెళ్ళాడు. అరణ్యములో దేవుడు మార్గాన్ని సిద్ధపరిచే ఆ త్రోవ గుండా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఎర్ర సముద్రములో గుండా దేవుడు మార్గాన్ని ముందుగానే సిద్ధపరిచే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఇన్ ద సేమ్ వే అది ఎర్ర సముద్రం కావచ్చు, అరణ్య మార్గము కావచ్చు, బలిగా మనము దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాల్సిన కొన్ని విషయాలు కావచ్చు. నో మ్యాటర్ గాడ్ విల్ ప్రొవైడ్. యెహోవా ఈరే. అండ్ ద లాస్ట్ పర్సన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనెసిస్ ఈస్ జోసెఫ్. Joseph, a perfect type of Jesus in the Old Testament. ఒక ప్లేసెస్, ఒక ఇన్సిడెంట్, ఒక పర్సన్. ఏది ఏమైనప్పటికీ కూడా మనము సిలువ యొక్క ఛాయలను చూసుకుంటూ ప్రయాణం చేస్తా ఉన్నాం. రండి, యోసేపు యొక్క జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే a perfect type of Jesus and who bore the cross. సిలువను పాత నిబంధన గ్రంథములో మోసినటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపుగా కనిపిస్తాడు. యోసేపు ఎవరంటే 12 మంది బ్రదర్స్‌లో అంటే 12 మందిలో ఒకడు. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. యోసేపు ఒక షెపర్డ్ బాయ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ద గుడ్ షెపర్డ్. యోసేపు యొక్క భవిష్యత్తు దర్శనం రూపంగా ముందుగానే చెప్పబడింది. హి ఈస్ గోయింగ్ టు రూల్, హి ఈస్ గోయింగ్ టు రెయిన్, హి ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ హౌస్ హోల్డ్ అని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కింగ్‌డమ్ గురించి ముందుగానే చెప్పబడింది. జోసెఫ్ వాస్ స్ట్రిప్డ్ ఆఫ్ హిస్ కోట్. తన యొక్క ఆ అంగి ఏదైతే ఉందో వారి అంగిని తన యొక్క ఒంటి మీద నుంచి తీసేశారు. దాన్ని చింపేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంగి అది తీసివేయబడింది ఆయన యొక్క ఒంటి మీద నుంచి. యోసేపు తన యొక్క సొంత అన్నల చేతే అమ్మివేయబడ్డాడు.
మోసగించబడ్డాడు. లైక్‌వైస్ జీసస్ క్రైస్ట్ వాస్ బిట్రేయ్డ్ బై హిస్ ఓన్ బ్రదర్ జూడా సజెస్టెడ్ సెల్లింగ్ జోసెఫ్. యోసేపుని ఆ గుంటలోంచి తీసి ఇష్మాయేలుకి అమ్మేయాలని చెప్పింది ఎవరంటే తెలుసా? యూదా. జూడస్ అన్న మాటకి గ్రీక్‌లో అర్థం ఏంటో తెలుసా? యూదా. జూడస్, యూదా. ఇక్కడ యూదా, అక్కడ కూడా యూదానే. వెండి నాణేలకు అమ్మివేయబడ్డాడు యోసేపు. 20 వెండి నాణేలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెండి నాణేలకు అమ్మివేయబడ్డాడు. క్యాస్ట్ ఇంటు ద పిట్ ఓన్లీ టు కమ్ ఔట్ అన్‌హర్ట్ లేటర్. ఆ గుంటలో పడేశారు. అయితే అతన్ని చంపకుండా బయటికి తీసుకొని వచ్చారు అన్‌హర్ట్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమాధి అనే గుంటలోకి వెళ్లి ఆయన 3 దినముల తర్వాత తిరిగి బయటకొచ్చాడు. హి ఓవర్‌కేమ్ ద టెంప్టేషన్. భయంకరమైన శోధనలను ఆయన జయించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా టెంప్టేషన్ జయించాడు. అన్‌జస్ట్‌లీ సెంటెన్స్డ్. ఎంతో అన్యాయమైనటువంటి తీర్పు పొంది అతడు జైల్‌లో వేయబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో. యేసుక్రీస్తు ప్రభువారు అన్‌జస్ట్‌లీ సెంటెన్స్డ్. సెంటెన్స్డ్ విత్ 2 అదర్స్. అక్కడ గనక మనం చూస్తే జైల్‌లో ఇటువైపు ఒకడు, అటువైపు ఒకడు ఇద్దరు వచ్చారు. ఒకడు పానదాయకుడు, ఇంకొకడు భక్షకారుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేయబడ్డాడు. యోసేపు దగ్గరికొచ్చినటువంటి ఇద్దరులో ఒకడేమో చనిపోయాడు, ఒకడేమో బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభువుతోటి అటు, ఇటు 2 వైపులా సిలువ వేయబడిన దొంగల్లో ఒకడేమో నశించిపోయాడు, ఒకడేమో మారుమనస్సు పొంది ప్రభువుతో పరదైసుకు వెళ్ళాడు. వార్న్డ్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, మేడ్ ఎ వే ఆఫ్ ప్రిపరేషన్. భయంకరమైనటువంటి 7 సంవత్సరాల కరువు, దాని కొరకైనటువంటి సిద్ధపాటు యోసేపు ముందుగానే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోయేటటువంటి ఆ యొక్క ఉగ్రత, దాని కొరకైనటువంటి ప్రిపరేషన్ ప్రభువారు ముందుగానే చెప్పాడు. ఒబీడియంట్ టు గాడ్ ప్లేస్డ్ హిమ్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఏ విధంగా విధేయత చూపించటం ద్వారా యోసేపుని అత్యున్నతముగా హెచ్చించాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాము. ఆయన తను తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా అన్ని నామముల కంటే ఆయన హెచ్చించబడ్డాడు. వాస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఫ్యామిలీ ఆఫ్టర్ న్యూ పొజిషన్ అంటిల్ హి రివీల్డ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మహిమశరీరంతో వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయనే బయలుపరుచుకునే వరకు తన వారు ఆయన గుర్తుపట్టలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉంటే మనకేం అర్థమవుతుందో తెలుసా? ద వన్ హూ ట్రస్టెడ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఎవర్ కండెమ్, జడ్జ్ అదర్స్. హూ హార్మ్డ్ అండ్ హూ డిడ్ ఆల్ కన్సీవబుల్ ఈవిల్. ఎంత భయంకరంగా వాళ్ళు తన తమ్ముడిని అమ్మేశారు, కొట్టారు. కాళ్ళ మీదొచ్చి పడ్డారిప్పుడు. యోసేపు ఏమన్నాడో తెలుసా? బ్రదర్స్, యూ సోల్డ్ మీ ఔట్. బట్ ఐ నో గాడ్ సెంట్ మీ దేర్. మీరు అమ్మేశారు. కానీ దేవుడు నన్ను అక్కడికి పంపించాడు ఈ రోజు కోసం. నేను దేవుని స్థానంలో లేను. మిమ్మల్ని క్షమిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, సిలువ యొక్క క్షమ. యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చేసిన ఆ ప్రార్థన, ఇదిగో ఇక్కడ యోసేపు చేస్తున్నాడు. ఇక్కడ యోసేపు కనిపిస్తున్నాడు. పరమ యోసేపు క్రీస్తు ప్రభువుకి ఛాయారూపకంగా ఉండి ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యోసేపు సిలువ మరణాన్ని, ఆ శ్రమలను అనుభవిస్తున్న యోసేపు కూడా ప్రభువు లాంటి ప్రార్థన ముందే చేశాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ రివెంజ్. ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్. మై డియర్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద షాడోస్ ఆఫ్ ద క్రాస్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే ముందుగానే ఆయన కనికరము చొప్పున ఆయన రెవల్యూషన్‌లో సిలువను గురించిన ఛాయల్ని మనకిస్తూ వచ్చాడు. ఒక్కొక్క చోట ఆగాం. ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నాం. యోసేపు దగ్గర ఏం నేర్చుకున్నాం? క్షమించటం నేర్చుకున్నాం. అబ్రహాము దగ్గర ఏం నేర్చుకున్నాం? అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటము, దేవుని కొరకు సాక్రిఫై చేయడము మనం నేర్చుకుందాం. నోవా దగ్గర ఏం నేర్చుకున్నాం? ఒబీడియన్స్ నేర్చుకుందాం. ఇదిగో ఆదాము, అవ్వల దగ్గర ఏం నేర్చుకున్నాం? వి ఆర్ ఇన్‌సఫిషియంట్. బట్ ఓన్లీ జస్ట్ లుక్ ఇంటు ద ఫెయిత్, ఐస్ ఆఫ్ ఫెయిత్. సీ ద క్రాస్. సిలువను చూడటం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటల్ని దీవించును గాక. లెట్ us కంటిన్యూ టుమారో
ఫ్రమ్ వేర్ వి స్టాప్డ్. ఆమేన్.